నేరేడుచర్ల మండలం సోమారం గ్రామంలో అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశం నిర్వహించిన సీఐ చరమందరాజు పాల్గొన్న ఎస్ఐ గోపాల్ రెడ్డి, ఐడీ పార్టీ సంబయ్య, నాగరాజు పోలీసు సిబ్బంది పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగలు పట్టుబడ్డారు. దొంగలు నంబర్ లేని వాహనంలో వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి విచారణ చేయడం జరిగింది. వారిని విచారణ చేయడంతో అంతరాష్ట్ర దొంగలని తేలింది. గత నెల 20న నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామం శివార్లో ఉన్న మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నందు 1250 కిలోల రాగి తీగను దొంగిలించినట్లు అంతరాష్ట్ర దొంగలు ఒప్పుకున్నారు. వీరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా రాగి తీగ దొంగిలించినట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుండి మోటార్ సైకిళ్లు, అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేసి రిమాండ్కు పోలీసులు తరలించారు. నేరేడు జిల్లా పిఎస్ పరిధిలో అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చిల్లపల్లి దగ్గరలోని సోమారం అనే విలేజ్లో నాకాబందీ నిర్వహిస్తుండగా ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు అక్కడ ఉన్నప్పుడు 2 వెహికల్లు, అశోక్ లేలాండ్ మరియు సిడి డాన్ అనే 2 వీలరు, 2 కూడా నెంబర్ ప్లేట్లు లేకుండా రావడంతో కొద్ది అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని వారు ఆపి విచారణ చేయగా వాళ్ళు అంతర్రాష్ట్ర దొంగలుగా మనకు తెలిసింది. తద్వారా మనకు పోయిన నెల 20 తారీఖు రోజు నేరేడుచర్ల మండలం ఫతేపూర్ గ్రామంలో జరిగినటువంటి ట్రాన్స్ఫారం 250 కేజీల ట్రాన్స్ఫారాన్ని వీళ్ళు దొంగిలించినట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాని విలువ సుమారుగా 50,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళు అదేవిధంగా ఇక్కడే కాకుండా వీళ్ళు మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా వీళ్ళు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మునగాల, మట్టంపల్లి, నేరేడుచర్ల అండ్ మిర్యాలగూడ రూరల్ మరియు నిర్మల్ జిల్లాలో కూడా వీళ్ళు ఈ దొంగతనాలు చేసి ఈ యొక్క పూర్తి ప్రాపర్టీని హైదరాబాద్ మరియు పూణే అటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు అమ్మడం జరిగింది. మనము వీరి ద్వారా ఇప్పుడు సుమారు అటు యొక్క విలువ 5 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి వీరిని పట్టుబడి చేసి విచారణ చేసి వీరిని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీ ట్రాన్స్ఫారంలు మీరు పంటకాలము అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫారంలతో పని లేనప్పుడు వాటిని తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆ పంట కాలంతో వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఇలాంటి వారికి మనం అవకాశం ఇచ్చిన కారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.